నమస్తే అవధాన్. పశ్చిమ బెంగాల్ చాలా తరచుగా వార్తల్లోకి ఎక్కుతుంది. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కూడా, ఎలక్షన్స్కి ముందు ఒక సందర్భంలో అది వార్తల్లోకి ఎక్కింది. ఎలక్షన్స్ అయిన తర్వాత గత ప్రభుత్వం హయాంలో జరిగిన అరాచకాలన్నీ ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. సందేశ్ ఖాళీ, ఈ పేరు చాలామంది గుర్తుండి ఉంటుంది. అక్కడ షాజహాన్ అనే అతను ఈడీ మీద రైడ్ చేయి, ఈడీ అధికారుల మీద తిరగబడి వాళ్ళని కొట్టడం నడపాలని జరిగింది. ఇది ఒక రైడ్ కోడ్ వ్యక్తి. సరే, అతని మీద పబ్లిక్ తిరగబడ్డారు, అంత అయింది. హీ వాజ్ నవ్ ఇన్ జైల్. దట్ ఇన్ ఎడిషన్ ఈ మధ్య బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి సువేద్ అధికారి స్పెషల్లీ ఫోకస్డ్ ఆన్ దట్ ఏరియా, సందేశ్ ఖాళీ. ఎందుకంటే ఆ ప్రాంతంలో అరాచకాలు చాలా జరిగాయని మీడియా రిపోర్ట్స్ చాలా వచ్చాయి. దాని మీద చాలా డిస్కషన్, నేషనల్ వైడ్గా డిస్కషన్ జరిగింది. ఆ డిస్కషన్ జరిగిన సందర్భంగా అధికారంలోకి వచ్చిన తర్వాత సువేద్ అధికారి దాని మీద ఫోకస్ చేసి అక్కడ ఇచ్చేస్తే ఒక 2 వాటర్ బాడీస్ అంటే చెరువులు లేదా పెద్ద తటాకాలు, వాటి మీరు ఎలా ఇచ్చేసిన వాటిలో ఆయుధాలు దొరికాయి. వాటిని ఏమిటి, ప్లాస్టిక్ సంచుల్లో కట్టి తడిసిపోకుండా ముడేసి వాటిని నీళ్ళలో పడేసారు. ఎందుకు? ప్రభుత్వం మారిన తర్వాత మేము టార్గెట్ అవుతాము అనేది వాళ్ళకి క్లియర్ ఐడియా ఉంది. చాలామంది పారిపోయారు. ఇదేమిటంటే ఆయుధాలు ఎందుకు, అంటే ఎక్కడి నుంచి వచ్చాయి అనేది ఇంకా ఎంక్వైరీలో బయటపడాలి, రాలేదు. ఆయుధాలు ఎందుకు వాడేవారంటే రాజకీయంగా తమ శత్రువుల్ని, ప్రజలని భయపడ్డానికి వాడేవారు. ఈ విషయము 2024లో ప్రజలు కంప్లైంట్ చేసినప్పుడు చాలా సిల్లీగా కొట్టి పారేశారు దాన్ని. ఏం లేదన్నట్టు. అండ్ ఓపెన్గా దీన్ని చెప్పడానికి బయటకు వచ్చిన వాళ్ళని టార్గెట్ చేశారు. ఎవరు హెరాస్డ్. నౌ ది సిచ్యుయేషన్ హెస్ చేంజ్డ్. వాళ్ళ విషయాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. ఐ థింక్ ది టెలిగ్రాఫ్ హెస్ పబ్లిష్డ్ అరౌండ్ 8 to 9 వెపన్స్ అండ్ బుల్లెట్స్. సరే, ఇంకేమొచ్చే ఏమిటనేది ఇంకా మిగిలిన వివరాలను మెల్లిమెల్లిగా బయటకు వస్తాయి. ఇది 2000 జరిగిన ఒక సంఘటన. ఇంకొక ఆసక్తికర సంఘటన, పశ్చిమ బెంగాల్లోనే ఒక టీఎంసీ లీడర్ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేస్తే అతని దగ్గర, అతని కంట్రోల్లోనో గోడల్లో రిలీఫ్ మెటీరియల్ దొరికింది. రిలీఫ్ మెటీరియల్ అంటే తెలుసు కదా, వరదలు ఇంకోటి ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ప్రజల్ని ఆదుకోవడం కోసం స్వచ్ఛత సంస్థలు సేకరించేవి, గవర్నమెంట్ పంపించేది. వాట్ ఎవర్ ఇట్ ఈస్ టు హెల్ప్ దోస్ హూ ఆర్ ఎఫెక్టెడ్ అడ్వర్స్లీ. వర్షాలు వచ్చినప్పుడు కానీ, లేదా ఏదైనా ప్రమాదాలు జరిగినప్పుడు ఇట్లా అటువంటి మెటీరియల్స్ బండిస్ దొరికాయి. దిస్ ఈజ్ వాట్ హ్యాపెండ్ దేర్. అంటే ఇంతకుముందు తృణమూల్ కాంగ్రెస్ అధికారంలో ఉండగా అక్కడ ఏం జరిగింది అనే దానికి ఒక్కొక్క ఉదాహరణలు పని ఇంకా చాలా బయటకు వస్తున్నాయి. ఒక్కొక్కటి దే ఆర్ కమింగ్ అవుట్ బియాండ్. అంటే అసలు ఏమిటి, ఇలా జరుగుతుందా, ఇలా జరగచ్చా అంటే ఓకే. ఇప్పుడు యూజువల్గా ఏదైనా రిలీఫ్ మెటీరియల్ వచ్చిందనుకోండి, ఏదో ఒక చోటకి వెళ్ళాలి, అక్కడప్పుడే కుదరకపోతే ఇంకో చోట పంపుతూ ఉంటారు. అంటే దెర్ ఆర్ ఆల్రెడీ పీపుల్ హూ ఆర్ ఇన్ డైర్ నీడ్స్, దెర్ ఇస్ నో డౌట్. అత్యవసరాలు కూడా గడప చాలామంది ఉన్నారు కదా, వాళ్ళకి పంపుతారు. కానీ వాళ్ళ కాదు, వాళ్ళ స్టాక్ అయ్యింది. ఇంకొక ఇన్సిడెంట్లో అయితే ఒక స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ రూమ్లో, దట్స్ వాట్ ఇట్ వాజ్ రెడ్ ఇన్ ది పేపర్స్, హాఫ్ తగలబోయిన కలిసి కట్టలు కనపడ్డాయి, పడిపోయారు. ఒక తుపాకీ దొరికింది. అంటే అక్కడ రాజ్యం కొద్ది మందికి ఎలా రాజభోగ్యంగా మారింది. అంటే దే ఆర్ ది కింగ్స్ అంతే. ఇఫ్ యు ఆర్ ఎ టీఎంసీ లీడర్, ఎస్, ఎవ్రీథింగ్ ఈజ్ పాస్ ఫర్ యూ, దెర్ ఈజ్ నో అబ్స్ట్రక్షన్. అట్లాగే అక్కడ రాజ్యం గడిచింది. అంటే ఏ ప్రభుత్వమైనా ఓకే, అక్కడ ఇవాళ టీఎంసీ వచ్చింది, రేపు ఇవాళ అదే నిన్నటి టీఎంసీ ఉంది, అంతకుముందు కమ్యూనిస్టులు ఉన్నారు, అంతకుముందు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు. బట్ నాకు తెలిసి కాంగ్రెస్ వాళ్ళు ఉన్నప్పుడు కానీ, కమ్యూనిస్టులు ఉన్నప్పుడు కానీ ఇంతగా దిగజారలేదేమో అనుకుంటున్నాను. నాకు కూడా తెలియదు. ఎందుకంటే వాస్తవానికి కమ్యూనిస్టులు అధికారంలో ఉండగా కూడా
అపోజిషన్ పార్టీ వాళ్ళని ఓటు వేయనిచ్చేవారు కాదు అని చెప్పి అప్పట్లో చాలా రిపోర్ట్స్ వచ్చాయి పేపర్స్లో. ఇది కాదు కానీ అంటే ది సిస్టమ్ ప్రివైలింగ్ ఇన్ వెస్ట్ బెంగాల్ ఈజ్ సంథింగ్ టోటల్ అండ్ డెమోక్రటిక్. దట్ ఈస్ వన్. ఇప్పుడు కనుక ఇఫ్ బీజేపీ ఈజ్ ఏబుల్ టు బ్రేక్ దట్, దే విల్ రూల్ ఫర్ సమ్ మోర్ టైం. లేకపోతే వాళ్ళు కూడా తిట్టుకెళ్ళిపోతారు. అది ఎవరు ఎలాగా ఏమిటి అనేది ఫ్యూచర్ విల్ డిసైడ్. ఇవాళ మీరు నేను మాట్లాడుకున్నట్టే ఉండదు, షూర్గా అలా ఉండదు. కానీ ఇట్ ఈస్ ద టైమ్ ఫర్ బీజేపీ టు చేంజ్ ది గ్రౌండ్ రియాలిటీ. ఇంతకుముందు ఇలా ఉండేది అని చెప్పుకోవడానికి ఇప్పుడు బాగుంది అని చెప్పుకోవడానికి మనకి ఉత్తరప్రదేశ్ ఒక ఎగ్జాంపుల్. ఉత్తరప్రదేశ్ ఇంతకుముందు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది. బీహార్ ఇన్ ఎగ్జాంపుల్, హౌ ఇట్ వాస్ దేర్ ఇన్ ది పాస్ట్ అండ్ నౌ. సో లెట్ us hope the BJP will break the old chain and a considerable change for the people of West Bengal. అవధానం.